My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. ఈ ఛానల్ పైన మనము ఎవ్వరూ మాట్లాడుకోరు కదా అలాంటి టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం, మైండ్ ఆల్టరింగ్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. సో దాంట్లో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ యాసెట్ ఎనీమోర్. అంటే మీ డైరెక్ట్ ఫ్యామిలీ ఏదైతే ఉంది అది మీ సపోర్ట్ స్ట్రక్చర్ కాదు ఎనీమోర్. మనకు వందల సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఎవరు పెద్దవాళ్ళు, సొసైటీ చెప్తుంది ఏంటంటే ఒక మనిషికి అన్నిటికంటే ఎక్కువ అవసరం పడేది, అన్నిటికంటే ఎక్కువ సపోర్ట్ చేసేది వాళ్ళ ఫ్యామిలీ అని. కరెక్ట్? కాకపోతే ఇప్పుడు అట్ ప్రజెంట్ 2024 ఇయర్లో మొత్తానికి మన సోషల్ స్ట్రక్చర్ మారిపోయింది. మనం ఎలా బ్రతుకుతున్నాము మారిపోయింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక యంగ్ మ్యాన్ ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జాబ్ ఎక్కి ఒక 25-26 ఇయర్స్ ఏజ్లో ఉంటారు. ఆ యంగ్ మ్యాన్కి జనరల్గా అన్నిటికంటే పెద్ద డ్రీమ్ ఏంటి తెలుసా? పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి. తనకు అలాంటి కోరికనే ఉంటుంది మైండ్లో. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే మదరు ఫాదర్ రిలేటివ్స్ కూడా ఆ యంగ్ మ్యాన్ పైన ఈ మ్యారేజ్ అనే ప్రెషర్ చాలా గట్టిగా పెడతారు. నేను చాలా మందితో మాట్లాడతాను నా కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా, onewaytolife.com ద్వారా. నేను మాట్లాడిన వందల వేల మనుషుల్లో చాలా హై నెంబర్, అంటే ఒక 200-300 మగవాళ్ళు 30 ఏజ్ దగ్గరికి రాగానే వాళ్ళు కెరియర్లో ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా లేకపోయినా వాళ్ళ మ్యారేజ్ కాలేదనుకోండి, వాళ్ళు తను ఒక పెద్ద లూజర్, వేస్ట్ ఫెలోగా తను చూసుకుంటారు. సో ఎందుకు ఈ సిట్యువేషన్ ఎందుకుంది? బికాస్ ఈ సొసైటీ మన మైండ్లో ఏమేసిందంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన లైఫ్లో ఒక స్పౌస్ అంటే వైఫ్, నెక్స్ట్ పిల్లలు, ఒక 2 పిల్లలు మన లైఫ్లో ఉంటేనే మనం సక్సెస్ఫుల్, లేకపోతే మనం ఒక ఫెయిల్యూర్. 30 ఏజ్ అయిన తర్వాత కూడా పెళ్ళి కాని మగవాడు మొత్తానికి వేస్ట్ గాడు, వానిలో ఏదో లోపం ఉంది, అందుకే వాడి పెళ్ళి ఇంకా కాలేదు, వాడు జాబ్లో సక్సెస్ కాలేదు, లేకపోతే వాడికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ఏదో ఉంది, అందుకే వాడికి మ్యారేజ్ కాలేదు అని ఈ సొసైటీ తనని జనరల్గా ట్రీట్ చేస్తుంది. అండ్ ఈ మగవాడు కూడా ఏమనుకుంటాడంటే, నేను మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు నా లైఫ్లో ఒక వైఫ్ వస్తే, 2 పిల్లలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా నా లైఫ్ అని అనుకుంటాడు. నేను ఎప్పుడు లైఫ్లో ఒకటే చెప్తుంటా, బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్, బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్. అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది నిజమవుతే మీరు నిజంగా దాంట్లో హ్యాపీ ఉండగలుగుతారా, దాన్ని భరించగలుగుతారా? ఇది చాలా ఇంపార్టెంట్. మనం దీని గురించి ఆలోచించాలి ఏదన్నా కోరుకునే ముందు. ఒక 20-30 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అనేది కొద్దో గొప్ప, అవును, ఒక మనిషికి హ్యాపీనెస్ అనేది తేగలుగుతుండే. ఎందుకంటే నెంబర్ 1, ఈ వరల్డ్ అనేది ఫైనాన్షియల్గా అంత డిమాండింగ్ లేకుండే. మీరు ఒక 25-30 ఇయర్స్ ఎగో మీకు ఒక సింపుల్ జాబ్ ఉంది, ఏదో బ్యాంక్లో పనిచేస్తున్నారు, ఏదో ఒక జాబ్ ఉంది, మీరు ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు, నెలకు ఒక 30,000-40,000 సంపాదిస్తున్నారు. అప్పుడు మీరు నిజంగానే మ్యారేజ్ చేసుకుంటే కొద్దో గొప్ప హ్యాపీగా మీరు బ్రతకగలుగుతుండే. ఎందుకంటే నెంబర్ 1, మీకు
మీరు ఉండే ఇల్లు మీ ఫ్యామిలీ ఇల్లు ఉంటుండే. అంటే మీ తాతలు కట్టిన ఇల్లు, మీ ఫాదర్ కట్టిన ఇంట్లోనే మీరు మీ వైఫ్తోని పిల్లలతోని మీరు ఉంటుండే. మీ నెత్తిపైన ఒక భయంకరమైన ప్రెషర్ నోన్ యాజ్ హోమ్ లోన్ లేకపోతే రెంట్ అనేది ఉండకపోతుండే. ఇవాళ రేపు మీరు మీ హోమ్ టౌన్లో ఉండలేరు. మీరు బెంగళూరో హైదరాబాదో పూనానో ఎక్కడికో వెళ్ళి జాబ్ చేస్తున్నారు. అక్కడ మీరు పెద్ద పెద్ద అమౌంట్ రెంట్లో ఉన్న కట్టుకోవాలి, లేకపోతే 20-30 ఏండ్లు ఈఎంఐ కట్టుకోవాలి ఒక ఫ్లాట్ కొనడానికి. ఒక మగవాడికి వాడి లైఫ్లో అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఇస్ హోమ్ లోన్. అది ఒక 30 సంవత్సరాల క్రితం మగవాడి లైఫ్లో ఎక్కువగా లేకుండే. ఎందుకంటే సింపుల్, యాన్సిస్ట్రల్ హోమ్లో ఫాదర్ కట్టిన హోమ్లోనే వాళ్ళు ఉంటుండే. నెక్స్ట్, స్పౌస్ సపోర్ట్. ఇప్పుడు ఒక 25-30 ఇయర్స్ ఎగో డైవోర్స్ అనేది చాలా అంటే అది మనం ఆల్మోస్ట్ సొసైటీలో ఎప్పుడు వినకపోతుండే. సో అప్పుడు లేడీస్ కూడా మ్యారేజ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని హస్బెండ్ వైఫ్ మధ్యలోనే పెట్టుకొని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్దాము, ఎన్ని కష్టాలు వచ్చినా అనే మైండ్ సెట్తో లేడీస్ అప్పుడు ఉంటుండే. కానీ ఇప్పుడు డైవోర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మ్యారేజ్లో చిన్న ప్రాబ్లం వచ్చినా లేడీసు డైవోర్స్ తీసుకోనికి లేకపోతే సపరేట్ అయిపోనికి ఒక్కసారి కూడా ఆలోచిస్తలేరు. సో ఒక మగవాడు పెళ్ళి చేసుకున్న తర్వాత స్పౌస్తోని హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటాడు కదా, దాంట్లో 1% కూడా అట్ ప్రజెంట్ గ్యారంటీ లేదు. ఫైనాన్షియల్ టెన్షన్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మ్యారేజ్ బ్రేకప్స్. అలాంటి టైంలో మీ స్పౌస్ కూడా అండర్స్టాండింగ్, అడ్జస్టింగ్ లేకపోతే చిన్న గొడవ అయ్యి దాని తర్వాత మీ వైఫ్ నేను వెళ్ళిపోతా ఇంట్లోకేని అని అంటే మీ లైఫ్ మొత్తానికి ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, పిల్లలు. వీడియో స్టార్టింగ్లో మనం అన్నాం కదా ఏంటంటే ఒక మగవాడికి మ్యారేజ్ చేసుకోవాలి, ఒక 2 పిల్లలు ఉండాలి, పిల్లలతో ఆడుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుందని. కానీ అట్ ప్రజెంట్ వర్క్ టెన్షన్లలో హస్బెండ్ వైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరు జాబ్ చేస్తారు. పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఆ పిల్లలు ఏదైతే హ్యాపీనెస్ మీకు ఇవ్వగలుగుతారో దాన్ని మీరు అనుభవించలేరు, ఎందుకంటే మీ దగ్గర టైమే ఉండదు కాబట్టి. అదే పిల్లలు మీకు ఒక బర్డన్లా కొంచెం టైం తర్వాత అనిపిస్తారు, ఎందుకంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వలేరు. పైకేని పిల్లలు కొద్ది పెరిగినా కొద్దీ వాళ్ళ డిమాండ్స్ మనం పూర్తి చెయ్యాలి. చిన్నప్పుడు బొమ్మలు కొనాలి, పెద్దగా అయిన తర్వాత గ్యాజెట్స్ కొనాలి, స్కూల్ ఫీజులు ఇవన్నీ చాలా కాస్ట్లీ. ఇవాళ రేపు స్కూల్ ఫీజులు. నేను కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ అ కిడ్ ఇన్ ఇండియా అని ఒక వీడియో కూడా తయారు చేశాను మన ఛానల్లో. కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంది. అసలు పిల్లలు వెనుక కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్ అనేది. మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, లేకపోతే మన ఛానల్ పైన సెర్చ్ చేయండి కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ కిడ్స్ అని. సో ఒక మగవాడికి ఫ్యామిలీ అంటే, యాక్చువల్గా ఒక మగవాడికి ఫ్యామిలీ అంటే తను ఒక 25 ఏజ్ తర్వాత తను వైఫ్, తను పిల్లలు. కొద్దిగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు వాళ్ళందరూ వస్తారనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ యాసెట్ ఎనీమోర్. ఎస్, చాలామంది ఇన్ని ప్రెషర్ల తర్వాత కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, లేరని కావు. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే మగవాళ్ళు 30 ఏజ్ తర్వాత కూడా మ్యారేజ్ కాలేదు, వాళ్ళు ఎలాంటి బాధ పెట్టుకోకండి, ఎలాంటి టెన్షన్ అనుభవించకండి. మీ పేరెంట్స్ ఏమన్నా, సొసైటీ ఏమన్నా, మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేసేసుకొని ఏంద్రా ఇంకా పెళ్ళి చేసుకోలేదారా, ఏ అమ్మాయి దొరకలేదారా అని మిమ్మల్ని
ఎగతాళి చేసినా కేర్ చెయ్యకండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లైఫ్లలో వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు మీకు చెప్తలేరు. సో మీతో ఏది జరిగినా మీకు మ్యారేజ్ కాకపోయినా దాన్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా ట్రీట్ చేయండి. లైఫ్ ఎంజాయ్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియో వేసిన కొన్ని రోజుల క్రితం, ఎ సింగిల్ మ్యాన్ కెన్ నెవర్ బీ పోర్ అని. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్ ఇస్ దాట్ ఒక సింగిల్ మ్యాన్ ఇవాళ కూడా హైదరాబాద్ లాంటి సిటీలో కూడా 25,000 సంపాదిస్తే కూడా హ్యాపీగా బ్రతకొచ్చు. ఫ్రెండ్స్తో పాటు షేరింగ్ రూమ్లో ఉండొచ్చు, రోజు సిగరెట్ మందు తాగొచ్చు, బిర్యానీలు తినొచ్చు, సినిమాలకు పోవచ్చు. కానీ మ్యారేజ్ అయిన మగవాడు ఒకవేళ తన వైఫ్ జాబ్ చేస్తలేదనుకోండి, ఈఎంఐ రెంటో కట్టుకొని, వైఫ్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, కార్ ఈఎంఐ కట్టుకొని, ఇవన్నీ కట్టుకున్న తర్వాత మీరు 1,00,000 పైన సంపాదించినా మీకు ఏమీ మిగలదు. మీకు ఒక 25,000 కూడా పర్సనల్ ఖర్చులకు మీకు మిగలవు. సో మీకు మ్యారేజ్ అయ్యి మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు మ్యారేజ్లో అనుకోండి, విచ్ ఇస్ వెరీ రేర్. ఇవాళ రేపు హ్యాపీ మ్యారేజ్ అనేది ఒక మిత్తులా అయిపోయింది, అలాంటిది లేదు. కానీ నిజంగానే మీరు మ్యారేజ్ అయ్యి వైఫ్తో పిల్లలతో మీరు హ్యాపీగా ఉన్నారంటే చాలా మంచిది. మీరు చాలా లక్కీ. ఆ మ్యారేజ్ని కాపాడుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ ఎవరిదైతే మ్యారేజ్ కాలేదు వాళ్ళని ఎగతాళి చెయ్యకండి. ఓకే, చాలామంది చాయిస్తో కూడా మ్యారేజ్ చేసుకోరు. చాలామంది ట్రై చేసిన తర్వాత కూడా మ్యారేజ్ సెట్ కాదు. కానీ వాళ్ళు మనుషులు, వాళ్ళకు లైఫ్ ఉంది అండ్ వాళ్ళు యాక్చువల్లీ మీకంటే మంచి లైఫే బ్రతుకుతున్నారు. ఎవరు? అన్మ్యారీడ్ మగవాళ్ళు మ్యారీడ్ మగవాళ్ళ కంటే మంచి లైఫే బ్రతుకుతున్నారు. ద ఫ్యాక్ట్ ఇస్ దట్. సో బాయ్స్, మెన్, cheer up. ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ యాసెట్ ఎనీమోర్. మీరు సింగిల్గా ఉంటే సింగిల్హుడ్ ఎంజాయ్ చేయండి. అండ్ మీకు నాతో మాట్లాడాలని ఉంటే ఇలాంటి టాపిక్స్ గురించి సింపుల్ onewaytolife.com. ఓకే, ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్ onewaytolife.com. ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఫస్ట్ లింక్ onewaytolife.com. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లోనే onewaytolife.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ చదవండి మొత్తం వెబ్సైట్ని. ఇంకా పైననే లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు హాయ్ వికాస్, వాంట్ టు టాక్ టు యూ, నీడ్ టు టాక్ టు యూ ఏదైనా ఒక టైప్ చేయండి. నేనే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను ఇదే సెల్ ఫోన్తో. అండ్ మా టీంలో ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీకు ట్యాక్సేషన్, ట్యాక్స్ ఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఎలాంటి పనులున్నా మా టీంలో ఎక్స్పర్ట్స్తో నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. సో టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.